ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఆంటీ గుడ్ నైట్. గుడ్ నైట్. ఏంటి కన్నా, ఏం చేస్తున్నావు నువ్వు? మేఘన ఆంటీ దగ్గర ఏం మాట్లాడుతున్నావు? నువ్వు భవానీ అనే విషయం నాకు మాత్రమే తెలుసు. వాళ్ళందరికీ నువ్వు భైరవివి. అవును కదమ్మా, సారీ. నువ్వు భైరవి కాదు, భవానీ అని తెలిస్తే పెద్ద సమస్య అయిపోతుంది. ఇంకెప్పుడైనా వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడు. సరే అమ్మా. సరే, ఇంక పడుకో. లేదమ్మా, నేను మేఘన ఆంటీ దగ్గరికి వెళ్ళి పడుకుంటాను. అలా కోపంగా మింగేసేలా చూడకమ్మా, పడుకుంటాలే. గుడ్ నైట్. పాపని బలవంతంగా తీసుకొచ్చినందుకో మేఘన తప్పుగా అనుకుందేమో. భైరవి పడుకుందా? కళ్ళెర్ర చేసి బెదిరించి పడుకోపెట్టొచ్చాను. భైరవి చాలా క్యూట్ కదా. నువ్వు మెచ్చుకుంటున్నావు కానీ ఒక్క క్షణం ఊరికే ఉండదు. అదే భైరవి అయితేనా? అంటే ఏంటి? అదే ఏం లేదు, ఇందాక భైరవి చెప్పిన కథే తలలో నడుస్తూ ఉంది. అదే నేను మాట్లాడుతున్నాను. ఓకే. ఏంటి, ఎవరితోనూ మాట్లాడుతున్నట్టున్నావు? ఓ, అన్నయ్యతోనా? అర్థమైందిలే. ఏమంటున్నాడు అన్నయ్య? ఏమంటారా ఆయన? ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు, నవ్వుతూ ఉండమంటాడు. అవును కదా. నా ఫ్రెండ్స్ అందరూ అన్నయ్యని ఎంత ఇష్టపడతారో తెలుసా? వాళ్ళు సరిగ్గా చూసుండరు. ఒక బండరాయిలా ఉండేవాడు, కానీ ఆ బండరాయి మీద నువ్వు పువ్వులు పూయించావు. అది నా దురదృష్టం. పువ్వు కాయ అవ్వలేదు, ఆ కాయ పండు అవ్వలేదు. మీ అన్న ఎంత గ్రేట్ అంటే ఎప్పుడు ఆయన నోరు విప్పి ఐ లవ్ యూ అని చెప్పనే లేదు నాకు. అయినా కూడా ఆయన నావాడు అనుకుని ఈ గుండెల్లో పెట్టి చూసుకోవాలని నిర్ణయించుకున్నాను. మా అన్న నిన్ను బాగా ఇష్టపడ్డాడనిపిస్తుంది. ఇప్పుడు గుర్తొచ్చింది. ఒకరోజు ఏమైందో తెలుసా? కెమెరా ముందు నిలబడి హీరోలాగా పోజులు పెడుతున్నాడు. నాకనిపించింది ఏంటంటే అన్నయ్య నాకన్నా ఎక్కువ నిన్ను ప్రేమించాడేమో అని. ఛాన్సే లేదు. మీ అన్న నాకు దూరం అవ్వడానికి కారణమేంటో తెలుసా?
తనెక్కడ నీ నుంచి దూరమైపోతాడో అన్న భయానికి నన్ను వైజాగ్ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఎందుకు అని అడిగితే నువ్వు నేను ఒకే ప్లేస్లో ఉంటే నేను నా చెల్లికి దూరమవుతాననిపించింది. అలాగే చెప్పారు. నా ప్రేమ కోసం అన్నయ్య తన ప్రాణాలే అర్పించాడు. కానీ నేను నీ ప్రేమని ఒక రకంగా చంపేశాను. ఇందులో నీ తప్పేం లేదు. డెస్టినీ, ఆ దేవుడు రాసిన రాత. నా నుదుటున కుంకుమ ఉండకూడదు అని. నా నుదుటున ఆ బ్రహ్మ రాసిన గీత అంతే. నా జీవితంలో ఒక పెద్ద ఆశ ఉంది. నా అన్నకి పెళ్ళవ్వాలని, వచ్చిన వదినతో అన్నయ్య అన్యోన్యంగా చూసుకోవాలని, అన్నయ్యకు పుట్టిన పిల్లల్ని నేను ఎత్తుకొని ఆడించాలని ఎంత ఆశపడ్డానో తెలుసా? కానీ ఆ దేవుడు నిర్దయగా అన్నయ్యని దూరం చేసి నాకు కన్నీళ్లు మిగిల్చాడు. ఎక్కడున్నా ఎవరున్నా చెల్లమ్మ అంటే చాలు అది నాకు అన్నయ్య పిలుపులాగే అనిపిస్తుంది. నేను చచ్చే వరకు అన్నయ్యని మరిచే ఛాన్సే లేదు. చెల్లమ్మా, Pose change. Smile. అరవ్వ నీలమేఘశ్యామ, బాలగోపాల, ముద్దుల కిట్టయ్యా, రారా కన్నయ్యా. నేను రాను. అసలు నీ చేతిలో వెన్నే లేదు. ఉట్టి చేతులతో పిలిస్తే నేను రాను. ఓ అయ్యా అల్లరి కృష్ణయ్య, వెన్న దొంగ, నీకు కావాల్సింది ఇస్తాను గాని రా. అవును, మేఘనా అంటే ఎక్కడ? నేను తీసుకొస్తానమ్మా. భైరవి అరిచినట్టుంది కదా సుజాత. భైరవి, 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 భైరవి. చిన్నమ్మ, భైరవి ఏమైందమ్మా? భైరవి. సుజాత, ఏమైంది సుజాత? ఎందుకు ఏడుస్తున్నావు? భైరవి, చిన్నమ్మ వద్దమ్మా, ఉండండి, నేను చూస్తాను. భైరవి, భైరవి, ఇలా చూడు భైరవి, భైరవి, భైరవి. ఊపిరాటం లేదమ్మా, అయిపోయిందమ్మా.